ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు: దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను బలోపేతం చేసి దేశాభివృద్దికి బాటలు వేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వచ్చే 2047 నాటికి భారతదేశాన్ని సర్వతోముఖాభివృద్ది సాధించిన దేశంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 10 గిరిజన మ్యూజియంల ఏర్పాటుకు చురుకుగా చర్యలు చేపడుతున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కులగణన చేపట్టే కార్యక్రమానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. వాతావరణ సంబంధిత అంశాలను అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన జిఎస్ఎల్వి F-14 రాకెట్ను ఇస్రో ఈరోజు ప్రయోగించనుంది. వార్తల వివరాలు: భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు యువత, మహిళలు, రైతులు, పేదలు అనే 4 వర్గాలను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలను నిన్న ఆయన దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభిస్తూ 10 ఏళ్ల క్రితం దేశంలో నిరాశాపూరిత వాతావరణం ఉండేదని, ఇప్పుడు దేశ ప్రజలు తమ భవిష్యత్తు గురించి పెద్ద కలలు కంటూ భారీ తీర్మానాలను చేస్తున్నారని తెలిపారు. అభివృద్ది చెందిన భారతదేశం అన్నది ఒక పదం కాదని, ప్రతి కుటుంబ జీవితాన్ని సుసంపన్నం చేసే ప్రచారమని నరేంద్ర మోదీ పేర్కొంటూ, भारत 11वें नंबर से ऊपर उठकर 5वें नंबर की आर्थिक महाशक्ति बना, ये भी आपके आशीर्वाद से हुआ। और अब मुझे अपने तीसरे टर्म में आने वाले सालों में भारत को दुनिया की तीसरी सबसे बड़ी భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి 100 ఏళ్లు పూర్తిగా వస్తున్న వచ్చే 2047 సంవత్సరం నాటికి దేశాన్ని సర్వతోముఖాభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలో దేశంలోనే 150 అడుగుల ఎత్తుగల భారీ జాతీయ పతాకాన్ని నిన్న ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, జగ్గేపేట మున్సిపల్ పట్టణ పరిధిలో ఈ జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయడానికి పురపాలక సంస్థ చేసిన కృషిని ప్రశంసించారు. పంజాబ్లోని వాఘా సరిహద్దులో 418 అడుగుల ఎత్తుగల జాతీయ పతాకం ఉందని, ఇప్పుడు జగ్గేపేటలో అంతకంటే ఎత్తుగల జాతీయ పతాకం ఏర్పాటు కావడం ముదాహుమని అన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య సేవలను గవర్నర్ గుర్తు చేసుకున్నారు. భారతదేశం అమృతకాల మహోత్సవం జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో దేశాభివృద్ది కోసం ప్రతి ఒక్కరూ, ప్రతి సంస్థ కృషి చేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ సూచిస్తూ, Tiranga, the Indian national flag, represents the hopes and aspirations of the people of our country, and it is the symbol of our national pride. Shri Pingali Venkaiah will always remain in the hearts of the people for his immense contribution to the design of the national flag. The country is headed towards the destination of Viksit Bharat at 2047 to make India a developed nation. విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందించాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న ప్రముఖ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఎడెక్స్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎడెక్స్తో ఒప్పందంలో భాగంగా 2000కు పైగా కోర్సులు పాఠ్య ప్రణాళికలో విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని, హార్వర్డ్, MIT వంటి సంస్థలు అందించే కోర్సులు నేర్చుకోవచ్చునని సూచించారు. దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకు ఈ కోర్సులు అందుబాటులోకి రానున్నాయని, వాటి కోసం విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఉద్యోగాల సాధనే ధ్యేయంగా పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకువచ్చామని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3295 పోస్టులు భర్తీ చేసే ఏర్పాటు కొనసాగుతుందని ముఖ్యమంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా 10 గిరిజన మ్యూజియంల ఏర్పాటుకు చురుకుగా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు జి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరంలో రామ్జీగొండు పేరుతో గిరిజన మ్యూజియం నిర్మాణానికి నిన్న ఆయన శంకుస్థాపన చేస్తూ
ఆంధ్రప్రదేశ్లో కూడా గిరిజన మ్యూజియం నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియచేయడమే గిరిజన మ్యూజియంల ఏర్పాటులో ప్రధానోద్దేశ్యమని అన్నారు. తెలంగాణలోని ములుగు పట్టణంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోందని, ఈ విశ్వవిద్యాలయానికి మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు కేటాయించిందని, గిరిజనుల సమగ్రాభివృద్ది కోసం కృషి చేయవలసిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే చేపట్టాలని కోరుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ నిన్న ఏకగ్రీవంగా ఆమోదించింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా విపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతూ, ఒక మంచి కార్యక్రమం చేపట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిందని, కులగణనను అమలు చేసే క్రమంలో న్యాయ, చట్టపరమైన అంశాలపై విపక్షాలు తగిన సూచనలు చేయాలని కోరారు. భారత రాష్ట్ర సమితి సభ్యులు కె తారక రామారావు మాట్లాడుతూ, కులగణన కోసం బిల్లు తీసుకువచ్చిన పక్షంలో తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. వాతావరణ సంబంధిత అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసే ఉద్దేశంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ రోజు సాయంకాలం GSLV VF-14 రాకెట్ను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి నిన్న మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాలకు ప్రారంభమైన 27 గంటల 30 నిమిషాల కౌంట్డౌన్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రోజు సాయంకాలం 5 గంటల 35 నిమిషాలకు ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్షలో GSLV F-14 రాకెట్ ప్రవేశపెడుతుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఇన్సాట్ 3DS ఉపగ్రహ బరువు 2,272 కిలోలుగా ఉంది. ఇది షార్ కేంద్రం నుంచి 92వ ప్రయోగం కాగా GSLV సిరీస్లో 16వ ప్రయోగం కావడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్గా పార్లమెంటు మాజీ సభ్యులు సిరిసిల్ల రాజయ్య నియమితులయ్యారు. సంఘం సభ్యులుగా ఎం రమేష్, సంకేపల్లి సుధీర్ రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్లు వ్యవహరిస్తారు. 2 ఏళ్ల పాటు వీరు పదవిలో కొనసాగుతారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో రా కదలిరా పేరుతో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సభలు ముగిసిన అనంతరం ప్రజా చైతన్య యాత్రలు జరుగుతాయని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో దృశ్య మాధ్యమం ద్వారా నిన్న ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు గడువు సమీపిస్తున్నందున పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయం కోసం గట్టి కృషి చేయాలని, ప్రతి నియోజకవర్గంలో సభలు జరగాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు నాయుడు సూచించారు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో 3వ క్రికెట్ టెస్టులో టీమిండియా స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అత్యంత అరుదైన 500 వికెట్ల మైలురాయికి చేరుకున్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో జాక్ క్రాలే వికెట్ పడగొట్టడం ద్వారా 500 వికెట్లు సాధించిన క్లబ్లో రవిచంద్రన్ అశ్విన్ స్థానం సంపాదించారు. అశ్విన్ తన 98వ టెస్ట్ మ్యాచ్లో ఈ ఘనత సాధించారు. అశ్విన్కు ముందు అనిల్ కుంబ్లే 619 వికెట్లు తీసుకున్నారు. కాగా అశ్విన్ 500 వికెట్ల ఘనత సాధించిన 9వ బౌలర్గా రికార్డు నమోదు చేశారు. 500 వికెట్లు సాధించిన రవిచంద్రన్ అశ్విన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను బలోపేతం చేసి దేశాభివృద్దికి బాటలు వేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వచ్చే 2047 నాటికి భారతదేశాన్ని సర్వతోముఖాభివృద్ది సాధించిన దేశంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 10 గిరిజన మ్యూజియంల ఏర్పాటుకు చురుకుగా చర్యలు చేపడుతున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కులగణన చేపట్టే కార్యక్రమానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. వాతావరణ సంబంధిత అంశాలను అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన GSLV F-14 రాకెట్ను ఇస్రో ఈరోజు ప్రయోగించనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.